ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు నాకు ఒక వాక్యాన్ని అయితే గుర్తు చేయడం జరిగింది. ఏమంటే, నిజమైన ద్రాక్షవల్లి నేను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే మీరు తీగలు అంటున్నాడు. అంటే మనము ద్రాక్షవల్లిలో నిలుచున్నంత వరకు మాత్రము ఫలిస్తాం. ఒకవేళ ద్రాక్షవల్లిలో మనం నిలిచి ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించాలి, మన ఇష్టం చొప్పున జీవించాలనుకుంటే ఖచ్చితంగా మనము మన జీవితంలో ఫలింపు ఉండదు. కానీ ఖచ్చితంగా మన జీవితం అయితే వ్యర్థం అయిపోతుంది. అలాగే మనం నశించిపోతాం. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మామిడి పండు కనిపిస్తుంది కదా. చెట్టులో ఉన్నంత వరకు మాత్రం ఆ మామిడికాయ అయితే పచ్చగా ఎలా అయితే ఉన్నది చూడండి, నీట్గా బాగా ఫలిస్తూ ఉంది. ఒకవేళ ఆ చెట్టులోంచి ఆ మామిడికాయ తెగిపోయి కింద పడిపోయింది అనుకోండి, ఆ మామిడికాయ పరిస్థితి ఎలా ఉంటుందంటే చూడండి, మామిడికాయ కింద పడిపోతే ఇలా కుళ్ళిపోయి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అందుకే మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. నిలిచుంటే ఖచ్చితంగా మనం ఫలిస్తాము. దేవుని కొరకు ఫలించి అనేకుల ఆత్మలను మనం రక్షించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్.